అనగనగా ఒక ఊరు. ఆ ఊరిలో ఒక తల్లి, కొడుకు ఇద్దరుండేవాళ్ళు. వాళ్ళ నాన్న చిన్నప్పుడే చనిపోయారు. రోజు ఆ తల్లి, కొడుకు అడవికెళ్ళి అక్కడున్న ఫ్రూట్స్, వెజిటబుల్స్, వనమూలికలు తీసుకొచ్చి టౌన్‌లో ఉన్న షాప్‌లో అమ్ముకొని వాళ్ళకి తిండి సంపాదించుకొని బ్రతికేవాళ్ళు. వాళ్ళ అమ్మ కష్టాన్ని చూస్తున్న ఆ కొడుకు ఎలాగైనా మా అమ్మకి నేను నిధిని బహుమానంగా ఇవ్వాలి అనుకుంటాడు. సరే వాళ్ళ అమ్మని ఇంటి దగ్గర దింపి తను అడవికి వెళ్ళి ఎలాగైనా సరే నిధిని వెతకాలని వెతుకుతూ ఉంటాడు. ఎక్కడ వెతికినా దొరకదు. చెట్టులో వెతికినా దొరకదు, పుట్టలో వెతికినా దొరకదు. దొరక్కపోయేసరికి అక్కడున్న చెట్టుని, చేమని, పుట్టని, పక్షిని, పాముని అన్నిటిని అడుగుతుంటాడు. నాకు నిధి కావాలి, నేను మా అమ్మకి కానుగ్గా ఇవ్వాలి అంటాడు. అలా వెళ్తున్నప్పుడు ఒక సాధువు కనిపిస్తాడు. ఏంటి తెగ వెతుకుతున్నావు అని అడుగుతాడు. సాధువు చెప్తాడు. సాధువుకి చెప్తాడు, మా అమ్మకి నేను నిధిని ఇవ్వాలండి అని. సరే మీ అమ్మకి నిధి ఎప్పుడో దొరికిపోయింది, నువ్వు వెళ్ళి అడుగు అంటాడు ఆ సాధువు. సరే వెళ్తాడు. వెళ్ళి అడుగు చెప్తాడు, మా నీకు నిధి దొరికిందంట కదా, నాకెందుకు చెప్పలేదు మా అని. అప్పుడు వాళ్ళ అమ్మ చెప్తుందంట, నాకు దొరికిన నిధి నువ్వే నాన్న. నీ నాకు నిన్ను మించిన నిధి ఉండదు, నువ్వే నా బంగారు కొండవి అంటదంట. తల్లిదండ్రికి మించి మనం గొప్పగా ఎవరు ప్రేమించలేరు. బాయ్.